నమస్తే అందరికీ. మన ప్రధాని మోడీ గారు ఒక విషయం చెప్పారు. ఏంటంటే కేరళ పర్యటనలో అతను ఏమన్నారంటే, సదానందజీ మాస్టర్ అతను కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేశభక్తితో అతని భావజాలాన్ని దేశం కోసం వినిపించసాగాడు. దానికి ప్రతీకారంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అతని 2 కాళ్ళని తెగనరికి అతన్ని అవిటివాడిని చేసింది. అతను ఆర్టిఫిషియల్ లెగ్స్తో మన మధ్య నిలబడ్డాడు, అయినా సరే దేశ సేవ అతను ఆపలేదు అని భావోద్వేగంగా మన ప్రధానమంత్రి మోడీ ఆ సభలో చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది. సో దీన్ని మనం ఎందుకు అలా జరిగిందన్నది మనం సగటుగా మన భారతీయ పౌరుడిగా మనం ఆలోచించాలి. ఎలాంటి ఘోరాలు జరిగాయంటే, రాజకీయంలో ప్రజాభిప్రాయం అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, కానీ ఇలా కాలు నరికేయడం, చేయి నరికేయడం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఇలా జులుం చేయడం అనేది మానవత్వం అనిపించుకోదు. అది ప్రజాస్వామ్యం అనబడదు. సో మనం దీనిపై స్పందించాలి. సో ఇది ఈరోజు విషయం అండి.